శ్రీకాకుళం పట్టణం నుంచి సుమారుగా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళింగపట్నం బీచ్ ప్రకృతి సౌందర్యంతో పాటు ఆధునిక వినోద సౌకర్యాలతో పర్యాటకులను ఆకట్టుకుంటుంది. వీకెండ్ సమయాల్లో కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి సరదాగా గడపడానికి ఇది ఒక అత్యుత్తమమైన ప్రదేశంగా మారింది. సముద్ర తీరంలో అలల సందడి, చల్లని గాలి, విస్తారమైన ఇసుక తిన్నెలు మనసుకు ప్రశాంతతనిచ్చే వాతావరణాన్ని సృష్టించాయి. ఇక్కడ కెప్టెన్ టూర్స్ వారు ఏర్పాటు చేసిన స్పీడ్ బోటింగ్, పెడల్ బోటింగ్, ఏటీవీ రైడ్ వంటి వినోద కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా స్పీడ్ బోటింగ్ రైడ్ పర్యాటకులను ఉత్కంఠభరితమైన అనుభూతిని అందిస్తుంది. పావు గంట పాటు జరిగే స్పీడ్ బోట్ రైడ్ ఒక్కొక్కరికి 200 రూపీస్ చొప్పున అందిస్తున్నారు. సముద్ర అలల మధ్య వేగంగా దూసుకుపోయి ఈ ప్రయాణం యువతకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తుంది. లోకల్ 18 ప్రేక్షకులకు స్వాగతం. ఈ రోజు మనం శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం బీచ్ లో ఉన్నాము. ఈ రోజు ఇక్కడ కెప్టెన్ రైడ్స్ అనే సంస్థ ఆధ్వర్యంలో బ్యాక్ వాటర్స్, వంశధార బ్యాక్ వాటర్స్, ఒకప్పుడు ఇక్కడ అంతా కళింగపట్నం బీచ్ ఉండేది. ఈ బీచ్ వంశధార నది లోతట్టు ప్రాంతం ఇక్కడ కలిసే ప్రాంతం దగ్గర ఇక్కడ కొట్టుకుపోవడం వల్ల బ్యాక్ వాటర్ కొంచెం ఏర్పడింది. ఈ బ్యాక్ వాటర్ లో గత 3 నెలల నుంచి కెప్టెన్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు బోట్ రైడ్ స్పీడ్ బోట్ రైడ్ ఏర్పాటు చేశారు. అలాగే స్పీడ్ బోట్ రైడ్ తో పాటు ఏటీవీ రైడ్ తో పాటు ఇంకా పెడల్ రైడ్ ఇలా కొన్ని ఏర్పాటు చేశారు. ఇవి ఏర్పాటు చేయడం శ్రీకాకుళం పర్యాటకులకు ఎక్కువ మంది రావడానికి ఇష్టం చూపుతూ ఉన్నారు. సెలవు సమయాల్లో అంటే శని, ఆదివారాల్లో సాయంత్రం పూట ఎక్కువగా వస్తుంటారని ఇక్కడ నిర్వాహకులు మనకి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే ఈ బ్యాక్ వాటర్ లో బోట్ రైడ్ అనేది ఎంతో మంచి అనుభూతిని ఇస్తుందని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు కూడా తెలియజేస్తున్నారు. సుమారు 10 నుంచి 15 నిమిషాల పాటు జరిగే ఈ రైడ్ లో సుమారు 3 కిలోమీటర్ల డిస్టెన్స్ బ్యాక్ వాటర్ లో మనకి తిప్పడం జరుగుతూ ఉంటుంది. రైడ్, అలాగే ఇక్కడ ఇసుక తిన్నెల్లో ఏటీవీ రైడ్, అలాగే పెడల్ స్టైల్ బోటింగ్, అలాగే స్పీడ్ బోటింగ్, ఈ 3 కెప్టెన్ రైడ్స్ అండ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ బ్యాక్ వాటర్ లో ఏర్పాటు చేసిన ఈ స్పీడ్ బోట్ అనేది మాత్రం థ్రిల్లింగ్ గా ఉందని ఇక్కడికి వచ్చిన పర్యాటకులు తెలియజేస్తూ ఉన్నారు. వంశధార నది బ్యాక్ వాటర్ లో కెప్టెన్ టూర్స్ వారు ఏర్పాటు చేసిన స్పీడ్ బోటింగ్ సుమారు 15 నిమిషాల పాటు 5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తూ ఉంటుంది. బోట్ వెళ్లే స్పీడ్తో ఇక్కడికి వచ్చే పర్యాటకులు థ్రిల్లింగ్ అనుభూతిని పొందుతూ ఉన్నారు. బోటు ఎక్కిన చిన్నపిల్లలు ఎక్కిన తర్వాత దిగనని మారం చేస్తూ ఉంటారు. కారణం ఎందుకంటే ఆ బ్యాక్ వాటర్లో బోటు స్పీడ్గా వెళ్తున్నప్పుడు ఆ నీరు బోట్లో ఉన్న మనుషులపై పడి ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని బోట్లో ప్రయాణం చేసిన వారు లోకల్ 18కు వివరించారు. కళింగపట్నం బీచ్లో కెప్టెన్ టూర్స్ వారు ఏర్పాటు చేసిన స్పీడ్ బోటింగ్కు 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే పెడల్ బోటింగ్కు 100 రూపాయలు, ఏటీవీ రైడ్ కోసం 250 రూపాయలు, కయాక్ కోసం 150 రూపాయలు, ట్రెంపోలిన్ కోసం 50 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి శని, ఆదివారాల నాడు ఈ రైడ్స్ కోసం ఎక్కువ మంది పర్యాటకులు వస్తారని నిర్వాహకులు తెలియజేశారు.